ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మనం దేవుని యొక్క వాక్యం నుంచి అన్యాయపు సిరి అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన పాఠం ఏంటండి? అన్యాయపు సిరి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి అన్నాడు. సిరి అంటే ఆస్తి. సిరి అంటే ఏంటండి? ఆస్తి, ఐశ్వర్యము, డబ్బు, ధనము, వీటన్నిటినీ కలిపి ఏమంటారు? సిరి అంటారు. బైబిల్ గ్రంథంలో ఈ సిరికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్యాయపు సిరి. అంటే సిరికి ఉండేటువంటి లక్షణాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అది అన్యాయపు సిరి అంటున్నాడు. సిరి యొక్క లక్షణం ఏంటి చెప్పండి? అన్యాయపు సిరి. ఎందుకు ఇది అన్యాయపు సిరి అయింది అని మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద కోటాను కోట్ల రూపాయలు సంపాదించినటువంటి చాలా మంది ధనవంతులు మనం చూస్తాం. ఒకనాటి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత, ఆమె ఎవరు? జయలలిత. కోట్లు సంపాదించింది. కోట్లు గడించి చివరికి ఆసుపత్రి పాలై ఏమండి ప్రాణం పోయింది. ఆస్తులు అలాగే ఉండిపోయాయి. ఉన్నాయా? ఆస్తులు అలాగే ఉండిపోయాయి. కానీ ఆమె అనుభవించడానికి మాత్రం ప్రాణం లేదు. ఆమె అనుభవించడానికి ఏం లేదండి? ప్రాణం లేదు. చాలా కథనాలు వింటూ ఉంటాం. ఆమె కూర్చి వింటున్నప్పుడు ఆమెకు సుమారు 1000 జతల చెప్పులు ఉండేవని, అంటే ఏ సారీకి తగినట్టుగా, ఏ చీరకు తగినట్టుగా ఆ రకమైనటువంటి చెప్పులు, వెళ్ళే పార్టీని బట్టి, వెళ్ళే కార్యక్రమాన్ని బట్టి చెప్పులు, ఆమె ధరించే వస్త్రాలు, ఆమెకు ఉండేటువంటి బంగారం, ఆభరణాలు, వీటిని గురించి మాట్లాడుకుంటే కార్లు, ఇలా ఎన్నిటినో పోగేసుకుంది, ఎన్నిటినో సంపాదించింది. చివరికి ఆస్తులన్నీ ఇక్కడే ఉండిపోయాయి, కానీ ఆమె మాత్రం ఇక్కడ లేదు. అందుకే బైబిల్ దీన్ని ఏముందంటే అన్యాయపు సిరి అంది. ఏముందమ్మా? అన్యాయపు సిరి. మరొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గాలి జనార్దన్. ఆయన పేరు ఏంటండి? గాలి జనార్దన్. తన కుమార్తె యొక్క వివాహాన్ని కట్టండి, మనం మన కూతురు పెళ్ళికి పెండ్లి కుమారుని ఇంటి దగ్గర పెళ్లి జరిగితే మనం ఏం చేస్తాం? మన బంధువులు, స్నేహితుల్ని ఎవరు తీసుకెళ్ళాలి కదా, తీసుకువెళ్ళడానికి బస్సులు పెడతాం. గట్టిగా పెడితే ఏం పెడతామో బస్సు ఏర్పాటు చేస్తాం. వచ్చిన వారు ఇబ్బంది పడకుండా హ్యాపీగా తీసుకువెళ్తాం. ఆయన ఏం ఏర్పాటు చేశాడు తెలుసా? హెలికాప్టర్లు ఏర్పాటు చేశాడు. ఆయన పేరే గాలి జనార్దన్. ఆయన పేరేంటండి? కనుక మా కుమార్తె పెళ్లికి వచ్చినటువంటి బంధువులు కూడా దీని మీద రావాలి, గాలిలో రావాలి, హెలికాప్టర్లో రావాలని చెప్పి హెలికాప్టర్లు ఏర్పాటు చేశాడు. కారణం, అతడు ఆస్తిమంతుడు, ధనవంతుడు, ఆస్తిపరుడు. తనకున్న స్థితిని బట్టి ఏం ఏర్పాటు చేశాడమ్మా? విమానాలు, హెలికాప్టర్లు ఏర్పాటు చేశాడు రావడానికి, జనం రావడానికి. పైగా శుభలేఖలు కూడా మనం 10 రూపాయలు 20 రూపాయలు కార్డు ముద్రించాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అయ్య బాబు, ఇంత డబ్బు అయిపోతుందా? దీనికి
శుభలేఖ అచ్చు వేయడానికి అని ఆలోచిస్తే ఆయన శుభలేఖే బంగారముతో తయారు చేయించి ఇచ్చేదట. రమ్మని ఆహ్వానించడానికి, తన కూతురి యొక్క వివాహానికి ఏ కార్డులు ముద్రించడమా? బంగారపు కార్డులు, బంగారపు శుభలేఖలు ముద్రించి అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించాడట. అంటే ఇంత గొప్పగా చేయడానికి కారణం ఏంటంటే అతడు ఆస్తిపరుడు, స్థితిమంతుడు, ధనవంతుడు. ఇంత ధనం ఎక్కడి నుండి వచ్చింది అని ఈ ఘనమైన వివాహము, ఈ ఏర్పాట్లు చూసేసరికి ప్రభుత్వానికి కనుగుట్టింది. ప్రభుత్వానికి ఏం గుట్టిందండి? కనుగుట్టింది. సిబిఐ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. ఇవన్నీ అక్రమాస్తులని చెప్పి అతని మీద కేసు వేసి జైల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. జైల్లో పెడితే న్యాయం తీర్చాల్సినటువంటి జడ్జిల్ని కూడా డబ్బుతో కొనేయాలనుకున్నాడు. తీర్పు తీర్చేటువంటి జడ్జీలను కూడా ఏం చేయాలనుకున్నామా? డబ్బుతో కొనేయాలనుకుంటే డబ్బుకు వారు దాసోహం అయిపోయారని, డబ్బుకు వారు లోబడి ఇదిగో జనార్దన్కి బెయిల్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఈ సీక్రెట్ ఏమైపోయింది? రహస్యము బయటపడిపోయింది. ఎప్పుడైతే బయటపడిందో జడ్జిని కూడా ఆ కేసులో బుక్ చేసి వారిని జైలు పాలు చేశారు. ఇదంతా యథార్థగాథ జరిగినటువంటి విషయం. ఇందులో ఏ ఒక్కటి అవాస్తవము కాదు. ఎందుకంటే అవన్నీ మన పేపర్లోను, టీవీల్లోను గత సంవత్సరాల్లో చదివినవే, చూసినవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అన్యాయపు సిరి. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే సిరిని గురించి మాట్లాడుతూ, ధనాన్ని గురించి మాట్లాడుతూ దీన్ని ఏమన్నాడండి? అన్యాయపు సిరి అన్నాడు. లోకంలో సినిమా కవి పాట పాడాడు, డబ్బుంటే సుబ్బిగారిని సుబ్బారావు గారు అంటారట. దేని బట్టి వచ్చింది గౌరవం? డబ్బును బట్టి. అప్పలమ్మని అప్సరస అంటారట. అంటే ధనం ఉంటే ఆటోమేటిక్గా హోదా కూడా పెరిగిపోతుంది. హోదా కూడా పెరిగిపోతుంది. ఒకనాటి కాలంలో చాలా ఆస్తిపరుడు యోబు, చాలా స్థితిమంతుడు. తనకున్న యావదాస్తిని కోల్పోయినప్పుడు అప్పటి వరకు గౌరవించేవారు, అప్పటి వరకు లేచి నిలబడి నమస్కరించేవారు, అప్పటి వరకు మర్యాద చూపించేవారు అందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఇంకా యోబు గారిని పట్టించుకోవడమే మానేశారు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు ధనం అంతా కోల్పోయాడు. ధనాన్ని ఏం చేశాడండి? కోల్పోయాడు. కోల్పోతే ఇక అతనికి ఏం లేదు, విలువ లేదు. అంటే మనిషికి దేన్ని బట్టి వస్తుంది విలువ? డబ్బును బట్టి. దేన్ని బట్టి? ధనాన్ని బట్టి. ధనాన్ని బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో లూకా సువార్త 16:9 అంటున్నాడు, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. సిరి అన్యాయమైందే, సిరి అన్యాయమైందే. ఒక దినాన అది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈరోజు చూడండి, మన దగ్గర ఉంటుంది, ఈరోజు డబ్బు మన దగ్గర ఉంటుంది. మనం కూరగాయలు కొన్నప్పుడు, కిరాణా కొంటున్నప్పుడు, లేదా ఏదో వస్తువులు కొంటున్నప్పుడు ఈ డబ్బు మన దగ్గర నుంచి ఏమవుతుంది? మరొక చోటికి వెళ్ళిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ అని మన దేశానికి ఒక పెద్ద బ్యాంక్ ఉంది, అతి పెద్ద బ్యాంక్. దేశానికి సంబంధించిన ధనాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే ముద్రిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే ముద్రిస్తుంది. మిమ్మల్ని అడుగుతున్నా, మన దేశం మన కరెన్సీని ముద్రిస్తున్నప్పుడు ఎక్కువగా కరెన్సీని ముద్రించుకుని కావాల్సినటువంటి రోడ్లు, రవాణాలు అన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి అప్పు లేకుండా చేసుకోవచ్చుగా. మన ఆంధ్రప్రదేశ్ ఏమైందట? అప్పుల్లో ఉంది అంటున్నాడు. ఎవరు అప్పులు? రాష్ట్రం చేసిన అప్పులు, దేశం చేసిన అప్పులు. ఈరోజు ప్రతి భారతీయుని పైన లేదా ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుని పైన ఈ అప్పు భారం ఉంది అంటున్నారు. ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎక్కువ కరెన్సీని ముద్రించి ఈ అప్పులు తీర్చొచ్చుగా.
రోడ్లు రవాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు మౌలిక సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారుగా. ఇంకా ఎక్కువ కరెన్సీని ముద్రించి మనిషికి ₹1,00,00,000 ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుందా బాగుందా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఒకవేళ మనిషికి తలకు మనిషికి 10 కోట్లు చొప్పున లేదా 5 కోట్లు చొప్పున అందరికీ పనిచేస్తే కరెన్సీని ముద్రించి మీ ఇంట్లో మీ బట్టలు ఉతకడానికి చాకలి వాడు ఎవడు ఉండడు. ఆయన ఎందుకు చేస్తాడు ఈ పని? ఆయన ఎందుకు బట్టలు ఉతుకుతాడు? ఎందుకంటే ఆయన దగ్గర కోట్లు మూలుగుతుంటే. మీ ఇంట్లో వంట చేయడానికి వంట మనిషి రాదు. ఇక ఆమెకు డబ్బు లేక కదా మీ ఇంట్లో వంట చేస్తుంది, పని చేస్తుంది. ఇంకా ఆమెకు పూర్తిగా ఆమెకు ₹1,00,00,000 ఆమె దగ్గర ఉంటే ఆమె ఎందుకు పని చేయాలి? ఇంకా అందరూ పని చేయడం మానేస్తే ఆర్థిక వ్యవస్థ అంతా ఏమవుతుందండి? దెబ్బతింటుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎంత కరెన్సీ పడితే అంత కరెన్సీని ముద్రించుకోవడానికి వీల్లేదు. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి ఏముంటాయమ్మా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ షరతులను బట్టే వారు ముద్రించాల్సి ఉంటుంది. షరతులు మించి ఏం చేయకూడదు. లేదంటే అలా చేసినట్లయితే, అలా చేయగలిగితే ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి గొప్ప దేశంగా, ధనవంతమైనటువంటి దేశంగా, ధనవంతులైనటువంటి దేశంగా ఈరోజు భారతదేశం ఉండాలి. ఏ దేశం ఉండాలి? భారతదేశం ఉండాలి. ఎందుకు లేదు? ఎందుకు భారతదేశం పేదరికమైన దేశం, పేద దేశం అని ఎందుకు అంటున్నామంటే ఆర్థిక వ్యవస్థ. ఇకపోతే మన రూపాయికి ఉన్న విలువ ఏంటంటే అమెరికాలో వాడు ₹70. చూసారా? అంత కింది స్థాయిలో ఈరోజు మన రూపాయికి ఉన్నటువంటి విలువ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అన్యాయపు సిరిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సిరి అన్యాయమైనది. మనుషులు ఉండిపోతారు లేదా మనుషులు వెళ్ళిపోతారు, సిరి మాత్రం అక్కడే ఉండిపోతారు. ఒక విషయం చెప్తా. ఇద్దరు కలిసి దొంగతనం చేశారు ఒక ఇంట్లో. ఎంతమంది కలిసి? ఇద్దరు కలిసి కొన్ని ₹1,00,000 దోచుకుని బ్యాగ్లో సర్దుకున్నారు. ఈలోపు పోలీసు వారికి ఆ విషయం తెలిసి పోలీసు వారు వెంటాడుతూ ఉన్నారు. వారిని పట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? ప్రయత్నిస్తూ ఉన్నారు. సరే, వీళ్ళిద్దరు ఏం చేద్దాం అనుకున్నట్టు ఆలోచన చేసి ఈ డబ్బు బ్యాగ్ మన చేతిలో ఉంటే పోలీసులు మనం పట్టుకుంటారు, మనం కష్టపడి దొంగిలించినటువంటి డబ్బు కూడా ఏమవుతుంది? పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఎక్కడైనా ఒక చోట, రహస్యమైన చోట గొయ్యి తీసి అందులో కప్పెడదాం అనుకున్నారు. ఎక్కడ కప్పెడదాం అనుకున్నారు? గొయ్యి తీసి కప్పెడదాం అనుకున్నారు. సరే, గొయ్యి తీయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఒకడు ప్రయత్నం చేస్తుండగా ఆ గొయ్యి తీస్తున్న వ్యక్తి అంటున్నాడు, నేను చాలాసేపటి నుంచి గొయ్యి తీస్తూ పరిగెట్టి వచ్చాను కదా, నాకు దాహం వేస్తుంది, నువ్వు వెళ్ళి నాకు కొన్ని మంచినీళ్ళు తీసిరా అని పంపించాడు. ఏం తీసుకురాగట? మంచినీళ్ళు తీసుకురా అని తన తోటి వాడితో చెప్పాడు. సరే, వాడేం చేశాడంటే మంచినీళ్ళు తీసుకురాడని బయలుదేరుతూ వెళ్తూ ఆలోచన చేస్తున్నాడు. ఏమని? ఎలాగో మంచినీళ్ళు తీసుకురమ్మన్నాడు కదా, తీసుకొచ్చినటువంటి మంచినీళ్ళు ఏదైనా విషం కలిపితే ఆ విషపూరితమైనటువంటి ఆ నీళ్ళు అక్కడ తాగి చచ్చిపోతాడు. చచ్చిపోతే ఇక 2 వాటాలు వేయాల్సిన ధనాన్ని, డబ్బును 2 వాటాలు వేయాల్సిన అవసరము లేదు. నేను ఒక్కడిని దాన్ని ఏం చేయొచ్చు? అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిన వాడు ఏం చేశాడంటే నీళ్ళ బాటిల్లో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇక్కడ గొయ్యి తీసుకున్నవాడు ఏం ఆలోచించాడంటే, వాడు నీళ్లు తీసుకురావడానికి వస్తాడు, తీసుకుని వస్తాడు కదా, వచ్చిన తర్వాత వాడిని ఒక కర్రతో గట్టిగా బాది నెత్తి మీద వాడిని హతమారుద్దాం. హతమారిస్తే ఈ డబ్బు అంతా ఏమవుతుంది? వాళ్ళిద్దరు దొంగలే, ఇద్దరు కుట్ర చేసుకున్నారు, ఒకరి మీద ఒకరికి తెలియకుండా, ఒకరికొకరు తెలియకుండా. వీడు విషం కలిపి నీళ్ళు తీసుకొచ్చాడు. వీడు పక్కనే ఒక బండ లేదా ఒక కర్ర, దాన్ని ఏమంటారు, బాదడానికి ఒక దుడ్డు కర్రను సిద్ధం చేసుకున్నాడు. రాగానే నెత్తి మీద ఒకటి ఇచ్చాడు. బుర్ర బద్దలై నేలను పడి చచ్చిపోయాడు. అమ్మయ్య, ఈ ధనమంతా, ఈ బ్యాగ్లో ఉన్న డబ్బంతా ఎవరిది? ఇప్పుడు నాదే అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు చాలాసేపు దాహం వేస్తుంది కదా,
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నీళ్లు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు కదా, కాసేపు దాహం తీర్చుకుందామని వాడు తీసుకొచ్చిన బాటిల్లో నీళ్ళు తీసుకుని త్రాగాడు. అందులో ఆల్రెడీ వీడు ఏం చేశాడు, విషయం కలిపాడు కనుక వీడు చచ్చాడు. అంటే ధర్మం చూసేసరికి ఇది నాకే సొంతం కావాలి, ఇది నాకే సొంతం కావాలని ఇద్దరు కుట్ర పని ఒకరికొకరు తెలియకుండానే ఒకరికొకరు ఏం చేసుకున్నారు, చంపుకున్నారు. బైబిల్లో అందుకే బైబిల్ ఏమన్నాడంటే అన్యాయపు సిరి. ఏమన్నాడండి, అన్యాయపు సిరి. ఇద్దరు స్నేహితులు విడిపోవడానికైనా దేనికైనా కారణం కొట్లాటకి, గొడవలకి, అన్నిటికీ దెబ్బలాటకు, బంధం దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ డబ్బు. అందుకే దాన్ని ఏమన్నాడండి, అన్యాయం. డబ్బువా డబ్బు నువ్వేం చేస్తావు అని అడిగేటప్పుడు నేను ఇద్దరి మధ్యన పచ్చగా ఉన్నటువంటి ఇద్దరి మధ్యన చిచ్చు పెడతాను అని. ఇది ఎవరి లక్షణం, ధనం యొక్క లక్షణం. అందుకే దాన్ని ఏమన్నారు, అన్యాయపు సిరి అన్నారు. మరి ఈ అన్యాయపు సిరి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందా, సిరి ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఈరోజు సిరి లేకనే అనేక మంది చనిపోతున్నారా? ఎందుకు చనిపోతున్నారు? దేవుడు ఆయుష్ తీర్చాడు కాబట్టి, దేవుడు ఆయుష్కి ఇవ్వలేదు కాబట్టి వారు ఏమవుతున్నారండి, చనిపోతున్నారు. కానీ డబ్బు లేక కాదు. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమండి ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మా ఆయన బతికించండి, మా అబ్బాయిని బతికించండి అంటే, అమ్మ అది మా చేతుల్లో లేదు, మరి ఎవరి చేతిలో ఉంది, పైవాడి చేతిలో. అంటే డబ్బు నిన్ను రక్షించదు. ధనము నిన్ను ఏం చేయదండి, నీ ధనము నిన్ను రక్షించదు. ఈరోజు మనం పొందుకున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ మనం మంచి పనులు చేయటం వలన, పుణ్యకార్యాలు చేయటం వలన వచ్చిందా? నీకున్నటువంటి ధనాన్ని పేదలకు పంచిపెట్టడం వల్ల కానీ, బాగా వినాలి ఈ మాట, మీకున్నటువంటి ధనాన్ని పేదలకు పంచిపెట్టడం వల్ల కానీ, ఆహారం పెట్టడం వల్ల కానీ, ఇతరులకు వస్త్రాలు దానం చేయటం వల్ల కానీ, పుస్తకాలు దానం చేయటం వల్ల కానీ ఈరోజు నీకు ఈ రక్షణ వచ్చిందా? నువ్వు చేసే పుణ్యకార్యాలను బట్టి. ఒకవేళ పుణ్యకార్యాలను బట్టి రక్షణ వస్తుంది అంటే కొర్నేలికి ఏమై ఉండాలి? ఎందుకంటే కొర్నేలి భక్తిపరుడు, దాన వీర సూరకర్ణ కూడా. ఎందుకంటే ఆయన అనేకమైన పుణ్యకార్యాలు చేస్తుండేవాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడైండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రజలకు ఏం చేస్తున్నాడటండి, బహుధర్మము చేయొచ్చు. అంటే ధర్మ కార్యాలు చేయడంలో కొర్నేలి ముందు వరుసలో ఉంటే, కొర్నేలికి మరి దేవుడు రక్షణ ఇవ్వాలి కదా, చేసే ధర్మ కార్యాలను బట్టి, చేసే పుణ్యకార్యాలను బట్టి ఇచ్చాడా? లేదు. ఇప్పుడు దేవుడు ఆయన ఎందుకు ఎవరిని పంపిస్తున్నాడంటే పేతురు గారిని పంపిస్తున్నాడు. అంటే నువ్వు మంచివాడు కావటం వల్ల, మంచి పనులు చేయటం వల్ల, ధర్మకార్యాలు చేయటం వల్ల, పుణ్యకార్యాలు చేయటం వల్ల నీకు ఈ రక్షణ రాలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా వచ్చింది ఈ రక్షణ మనకి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చూడండి, దేవుడు మనకి ఎలా రక్షణ ఇచ్చాడు. మనకు పాప విమోచన, పాప విడుదల, పాపం నుండి విడుదల మనకు ఎలా కలిగింది? ఒక్క మాట మనం బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షించబడ్డారట? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అని చెప్తూ, ఇది మీ వలన కలిగినది. అంటే మనుషులు తమ సొంత మార్గాల వలన, తమ సొంత సహాయము ఇతరులకు చేయటం వల్ల, లేదా తమ పుణ్యకార్యాల వలన, తాము చేసిన మంచి పనుల వలన ఈ రక్షణ మీరు పొందుకోలేదు. క్రీస్తు ప్రభు వారు మీకు ఎలా రక్షించారు, మిమ్మల్ని మీకు ఈ రక్షణా భాగ్యాన్ని ఎలా ఇచ్చారు అంటే చెప్పండి. ఇప్పుడు కేవలము కృప ద్వారా. దేని ద్వారా? కృప
అంటే అర్హత లేని మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిందే రక్షణ. అది దేవుడు ప్రేమించి ఇచ్చాడు. నీ దగ్గర ఆస్తి ఉందని కాదు, నీ దగ్గర అంతస్తు ఉందని కాదు, నీ దగ్గర మంచితనం ఉందని కాదు. అర్థమవుతుందన్న నా మాటలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించెను. యేసుక్రీస్తు ప్రభు నేను ఎలా రక్షించాడు? మీరు ఎలా రక్షించబడ్డారు? మీరు ఎలా పాపం నుండి విడుదల పొందారు? పాప విమోచన మీకు ఎలా లభించింది అంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వలన కాదు. అంటున్నాడు అంటే అర్థం కాదని. అంటే ఈ రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా కృప ద్వారా ఇచ్చాడు. మనం పొంది ఉన్న రక్షణ మన గొప్పతనం వల్ల కలిగినది కాదు. మన గొప్పతనం వల్ల కలిగినది కాదన్నప్పుడు ఈ రక్షణ ఇంకా నువ్వు దానిని బట్టి నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు? ఏదో నీవేదో మంచితనం వల్ల, నీకేదో నీతి ఉండడం వల్ల, నువ్వేదో పుణ్యకార్యాలు చేయడం వల్ల ఈ రక్షణ ఏదో దేవుడు నీకు ఇచ్చినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? మనం ఫీల్ అవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనము కేవలము నిమిత్త మాత్రము. దేవుడు ప్రేమించి తన కృప ద్వారా మనకేమిచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. అర్థమవుతుందా? నీ ఆస్తిని చూచి కాదు, నీ అంతస్తుని చూచి కాదు, నీ అందాన్ని చూచి కాదు, నీ మంచితనాన్ని చూచి కాదు. కేవలం కృప ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. క్రియల మూలముగా కాదు, మనం చేసే క్రియల మూలముగా కాదు. కాబట్టి దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను నువ్వేం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనిషికి 2 యజమానులు ఉన్నారు. ఒకడు దేవుడైతే, ఒక యజమాని దేవుడైతే, రెండవ యజమాని సిరి. రెండవ యజమాని ఎవరండి? సిరి. మీరు సిరికిని దేవునికి దాసులై ఉండకుడి అంటున్నాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి పాఠంలో మీరు 5వ అధ్యాయం మత్తయి సువార్త చదివితే అందులో మనకు కనిపిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? చెప్పండి. మీరు సిరికి దాసులై ఉండకండి. మీరు 2 యజమానులు ఎవరో ఒకరికి మాత్రమే దాసులై ఉండండి. మీరు దేవునికి ఉంటానో దాసులుగా, సిరికినే ఉంటానంటే అది కుదరని పని. మీరు ఉంటే సిరికి ఉండండి, లేదా దేవునికి దాసులుగా ఉండండి. మీరు ఎవరికి ఉంటారో నిర్ణయం ఎప్పుడు తీసుకోండి అన్నాడు దేవుడు. ఎందుకంటే మీరు 2 యజమానులకు దాసులుగా ఉండాలనుకుంటే ఒకరిని మీరు ప్రేమిస్తారట, ఒకరిని మీరు ఏం చేస్తారట? ద్వేషిస్తారు. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు డబ్బు కావాలి అని మీరు అనుకుంటే మీరు దేవునికి దాసులు కాదు, దేవుని పిల్లలు కాదు. నాకు డబ్బు కావాలి అనుకుంటే మీరు ఎవరు కాదు చెప్పండి? దేవునికి దాసులు కాదు, దేవుని దాసులు కాదు. మీరు దేవుని దాసులు కావాలంటే మీరు ఏమనుకోవాలి తెలుసా? సిరిని అన్యాయమైనది అది ఎందుకు నాకు అనుకోవాలి. ఎందుకో చెప్పండి? సిరి అన్యాయమైంది అది ఎందుకు నాకు అనుకోవాలి. అర్థమవుతుందమ్మా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమన్నాడంటే అన్యాయపు సిరి మాట్లాడుతూ ఆయన లూకాసు వార్త 16వ అధ్యాయంలో పలికిన మాట ఏంటంటే సిరి అన్యాయ సిరి అన్నాడు. అని అంటూ ఆ అన్యాయపు సిరి ఒకవేళ మీ దగ్గర ఉంటే అది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది, లేదా ఈరోజు మీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది, లేదా మీరే దాన్ని ఏం చేస్తారు? ఒకరోజు వదిలి వెళ్ళిపోతారు. కానీ మీ దగ్గర అన్యాయపు సిరి ఉన్నప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ఏంటా పని? చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎవరిని సంపాదించుకోలేడమ్మా? అంటే మన దగ్గర ఉన్నది సిరి అన్యాయపు సిరియే కాదంటున్నది. కానీ దాని వలనట మనం ఒక పని చేయొచ్చట. ఏం పని అంటే స్నేహితుల్ని సంపాదించుకోవచ్చట. స్నేహితుల్ని సంపాదించుకోండి. అన్యాయపు సిరి వల్ల స్నేహితులు ఎలా సంపాదించుకోగలం? ప్రశ్న.
సంపాదించుకొనుడి అని ప్రభు ఒక మాట బైబిల్లో రాయించిన తర్వాత మాకు అది కాదు అయ్యా కుదరదు అయ్యా అనడానికి లేదు. మనం సంపాదించుకోగలం. అన్యాయపు సిరి వల్ల స్నేహితులు ఏం చేయగలము? సంపాదించుకోగలము. స్నేహితులు అంటే ఎవరు? ఈ రోజున ఒక భర్త భార్యకు చెప్పని రహస్యాలు, ఒక భార్య భర్తకు చెప్పని రహస్యాలు, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి రహస్యాలు ఎవరు చెప్తారు తెలుసండి? స్నేహితులు చెప్తారు. తను నమ్మిన స్నేహితుడైతే తప్పక ఏం చేస్తాడండి? ఆ సీక్రెట్ అతనితో పంచుకుంటాడు, రహస్యాలు పంచుకుంటాడు. ఎందుకు? నా స్నేహితుడు వీడి ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని ఏం చేయకూడదు, దాచకూడదు, చెప్పాలి అనుకుని చెప్తాడు. అందుకే బైబిల్ ఏమంటాడంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎలా ప్రేమిస్తాడట అంటే నువ్వు కష్టాల్లో ఉన్నా నేను వదిలిపోడు, నువ్వు ఐశ్వర్యవంతుడైనా నేను వదిలిపోడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దేవునిలా ప్రభువులా విడువక ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడు. మేలుకోరు స్నేహితుడైతే నిన్ను ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. ఒరే నాయన, ఇది నువ్వు ఆ పని చేస్తున్నావు, అది నీకు మంచిది కాదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా ప్రవర్తించకూడదు, నువ్వు అలా బ్రతకూడదు అని మేలుకోరు స్నేహితుడు మనల్ని ఏం చేస్తాడటండి? గాయం చేస్తాడు. మరి అలాంటి స్నేహితుడిని మనం ఈ అన్యాయపు సిరి వలన ఏం చేయొచ్చట? సంపాదించుకోవచ్చు అంటున్నాడు. ఎలాగో? ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు, అన్యాయ సిరి అన్నాడు కదా, అందుకే మిమ్మల్ని ఏం చేస్తున్న ఒక రోజున వదిలిపోయినప్పుడు వారు నిత్యమైనటువంటి నివాసంలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. ఏం చేస్తారంటే మీరు, మనం ఎవరినైతే అన్యాయపు సిరి వల్ల స్నేహితులు సంపాదించుకున్నామో వారు మనం ఈ సిరి వదిలిపోయినా, ఈ సిరి మనల్ని విడిచి వెళ్ళిపోయినా వారు మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా నిత్యమైన నివాసంలోకి మిమ్మల్ని ఏం చేస్తారంటండి? చేర్చుకుంటారు. ఇది మీకు అర్థం కావాలి. నిత్యమైన నివాసం అంటే ఏంటి? భూమి నిత్యమైన నివాసమా మనిషికి? చెప్పండి. కాదు. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన గాని నా మాటలు గతింపవు అంటే నిత్యము ఉండేది దేవుని వాక్యం. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. అంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది. భూమి ఆకాశము రెండవ రాకడలో, క్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడలో అంతా కూడా గతించిపోతుంది. అంటే ఇప్పుడున్న నివాసము గతించిపోయేదైతే ఇది శాశ్వతమైనది కాదు, నిత్యమైనది కాదు. అంటే మరి నిత్యమైనది అంటే ఏది? పరలోకం. శాశ్వతమైనది ఏంటండి? పరలోకం. ఆ పరలోకంలోకి మిమ్మల్ని చేర్చుకుందురు అంట. అది పరలోకంలోకి మిమ్మల్ని ఏం చేస్తుందట? ఈ స్నేహితులు మిమ్మల్ని చేర్చుకుంటారు. ధనం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది, స్నేహితులు మాత్రం మిమ్మల్ని ఏం చేస్తారు? చేర్చుకుంటారు. ఇది ఎలా? భూమి మీద మీకున్నటువంటి అన్యాయపు సిరి ఏదైతే ఉందో దానిని మీరు దేవుని కొరకు ఖర్చు పెట్టారనుకోండి, దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టారనుకోండి, ఒక సభ ఏర్పాటు చేశారనుకోండి, ఆ సభ ఏర్పాటు చేయడానికి మీ వంతు సహకారం, ధనం సహకారంగా అందించారనుకోండి, అప్పుడు ఒక ఆత్మ రక్షించబడింది. అంత పెద్ద సభ పెడితే ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్క ఆత్మ. మోర్తిశ్రమ ఏమా? ఒక్క ఆత్మ రక్షించబడితే, ఇప్పుడు ఏమండి, ఒక ఆత్మ రక్షించబడితే, ముగిస్తాను ఇక్కడ నా మాటలు. ఒక ఆత్మ రక్షించబడితే ఇప్పుడు ఏమైందంటే ప్రియమైన వాళ్ళారా, ఇంత ఖర్చు పెట్టి ఇంత మహాసభను ఏర్పాటు చేస్తే ఇంత పెద్ద సువార్తను, ఒక మనిషిని రక్షించడం అంటే మాటలు కాదు, ఒక ఆత్మ రక్షించబడడం అంటే మాటలు కాదు, ఒక పాపి తన తప్పు మార్గము నుండి మరలా దేవుని వైపు తిరగడం అంటే మాటలు కాదు. కనుక చాలా ప్రయాస, చాలా ఖర్చు ఉంది. సరే, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి నువ్వు అయ్యే ఖర్చు నువ్వు భరించితే ఒక 10 మంది బాప్తిసం. రేపొద్దున్న రోజు పరలోకానికి వెళ్తే, ఏమండి నేను ఆ రోజున అలా వెళ్ళిపోతున్నాను మార్గంలో ఏదో పని మీద,
అప్పుడే ఈ సువార్త సభలో దేవుని యొక్క వాక్యము ఆ దైవజనుడు చెప్పగా నేనేం చేశాను, విని ఆకర్షించబడి ఆ కుర్చీలో కూర్చున్నాను. అప్పుడే నాకు మారు మనసు కలిగింది, విశ్వాసం బలపడింది. వెంటనే నేనేం చేశాను, రక్షణ పొందాను. నేను రక్షణ పొందడానికి కారణం ఆ సభ ఏర్పాటు చేయడానికి కారణం పలానా వారు అని మిమ్మల్ని చేర్చుకోరా, మిమ్మల్ని గుర్తుపెట్టుకోరా. చేర్చుకోరా అంటే అర్థం మిమ్మల్ని చేయించి లాగుతారని కాదు, గుర్తుపెట్టుకోరా. చెప్పండి, నాకు ప్రభువుని పరిచయం చేసింది మీరే, మీ వల్ల నేను దేవుణ్ణి తెలుసుకోగలిగాను. లేకపోతే నేను నశించిపోయిన ఆత్మగా నరకానికి పోతున్నామో. కనుక నాకు ఈ భాగ్యం దక్కిందంటే కారణం నీవే అని దానిని నిన్ను చూపిస్తే అంతకంటే దేవుని ఎదుట ప్రశంస ఇంకేముంటో చెప్పండి. అంతకంటే దేవుని ఎదుట ప్రశంస, మీకు దేవుని వల్ల కలిగే మెప్పు ఇంకేముంటో చెప్పండి. ఇంకేం గొప్పది ఉంటో చెప్పండి. ఇంకా అంతకంటే గొప్పది ఇంకేమీ లేదు. అదవుతుందమ్మా. అందుకే ఉదాహరణ చెప్పాడు 16వ అధ్యాయంలో, లోకాసువార్త 16వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదివితే, ఒక యజమాని దగ్గర గుమస్తా ఉన్నాడట. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. గృహ నిర్వాహకుడు అంటారు ఆయన, మేనేజర్. ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? గృహ నిర్వాహకుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే మేనేజర్. ఈ మేనేజరు దొంగ లెక్కలు వేసేసి, బాగా వినాలి, ఈ యజమాని సొమ్మును వృధా చేసేస్తున్నాడని లేదా పాడు చేసేస్తున్నాడని ఎక్కువ సొమ్ము తక్కువ ఖర్చు పెడుతున్నాడు, ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు వేసి ఆ ఎక్కువ సొమ్ము మిగిలిన సొమ్మును ఏం చేస్తున్నాడు, తన అకౌంట్లో వేసుకుంటున్నాడు, కొంత సొమ్ము దాచుకుంటున్నాడు. ఈ సంగతి యజమాని తెలిసింది. ఈ సంగతి ఎవరికి తెలిసింది? యజమాని తెలిస్తే ఆ యజమాని ఏం చేశాడు, ఏమయ్యా ఇలా నీ గురించి నేను విన్నదేంటి, నువ్వు చాలా దొంగ లెక్కలు వేస్తున్నావు అంట, చాలా మోసం చేస్తున్నావు, నన్ను నా సొమ్మంతా పాడు చేసేస్తున్నావు. పొలం నేను డబ్బులు దోచుకుని నువ్వు అక్కడక్కడ ఆస్తులు కొనేస్తున్నావుట, అక్కడక్కడ పొలాలు కొనేస్తున్నావుట, లేదా ఎకరాల భూములు కొనేస్తున్నావుట. ఏంటి నీ సంగతి? నువ్వు త్వరగా నా లెక్కలేమో నాకు అప్పచెప్పి నువ్వు ఉద్యోగం వచ్చే నెల నుంచి నేను ఏం చేస్తున్నాను, ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఈ వార్త మేనేజర్కి వినబడిందో ఇక తను కన్ఫర్మ్ అయిపోయాడు. ఏమని? నాకు ఉద్యోగం పోవడం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ యజమాని ఎవరెవరికి అప్పిచ్చాడో వారి దగ్గరికి వెళ్ళాడట. బాగా వినాలి, యజమాని ఎవరెవరికి అప్పిచ్చాడో వారి దగ్గరికి వెళ్ళాడు. ఒకటికట 100 మణుగుల నూనె ఇచ్చాడట యజమాని. 100 మణుగుల నూనె ఇచ్చాడట. 16వ అధ్యాయం చూడండి మీరు, 16వ అధ్యాయము 6వ వచనం. వాడు 100 మణుగుల నూనె, ఒకడికి యజమాని ఎంత ఇచ్చాడండి? 100 మణుగుల నూనె అప్పుగా ఇచ్చాడట. ఇస్తే ఈ మేనేజరు యజమాని దగ్గర అప్పు తీసుకున్నటువంటి 100 మణుగుల అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యావు, త్వరగా నీకు ఒక విషయం చెప్తాను, నీకు ఒక ఫేవర్ చేస్తాను, నీకు మంచి చేస్తాను. నువ్వు నా యజమానికి నువ్వు ఎంత ఇవ్వాలి? 100 మణుగుల నూనె కదా, దాన్ని అర్జెంటుగా కొట్టేసి 50 మణుగుల నూనెని రాసేసి. ఎంత అంటే ఇప్పుడు అతనికి ఎంత సేవ్ చేస్తున్నాడు? ఉదాహరణకి 100 రూపాయలు ఇవ్వాలనుకోండి, 50 రూపాయలను రాసుకుంటే 50 రూపాయలు కలిసి వస్తున్నాయని నేనేం చేస్తాను చెప్పండి? రాసేసుకుంటా. ఈ సహాయం చేసింది ఎవరు? మర్చిపోకండి, మేనేజర్. గుర్తుపెట్టుకోండి. అలా రెండోది, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. నా యజమానికి ఎంత అప్పు ఇచ్చాడు అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నాకు 80 మణుగులు గోధుమలు ఇచ్చాడయ్యా అన్నాడు. ఏమన్నాడండి? అంతేనా? లోకాసువార్త 16వ అధ్యాయంలో 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు ఎంత? 100 తూముల గోధుమలు ఇచ్చాడయ్యా నాకంటే. సరే 100 తూముల, దాన్ని 80గా మార్చేయి. మరి అన్ని 50 రాస్తాడు అనుకోండి, మళ్ళీ డౌట్ వచ్చేది. అందుకే ఏం చేశాడు? మాట్లాడే 80గా రాసుకోమన్నాడు. ఇలా రాసుకోమంటే సరే యజమాని రేపు పొద్దున్న అడిగితే ఆ వ్యక్తుల్ని, ఏవయ్యా నా అప్పు ఎప్పుడు తీరుస్తా అంటే, అయ్యా తీర్చేస్తున్నాయ్యా, 50 మణుగులోనే కదా, ఇది ఇచ్చేస్తున్నానయ్యా అని ఇచ్చేసాడు. 80 తూముల గోధుమలే కదా అని ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఇప్పుడు ఆ ఫేవర్ చేసిన వ్యక్తికి కొంచెం మనసులో బేజం ఉంటూ పడిపోద్దిగా.
ఈరోజు నేను 1,00,000 రూపాయలు కట్టాల్సింది, కానీ ఎంత కట్టాను? 50 కట్టాను. దీనికి కట్టడానికి మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఏం చేశాడు? నాకు సహాయం చేశాడు. ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుని అటుగా వెళ్తుంటే, ఏమోయో మేనేజర్ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, రండి కాస్త టిఫిన్ తిని వెళ్తురు కానీ, కాస్త భోజనం చేసి వెళ్తురు కానీ అని వీళ్ళిద్దరే కాదు, యజమాని ఎవరెవరికి అప్పిచ్చాడో, ఈయన ఎవరెవరికి ఫేవర్ చేశాడో, ఎవరెవరికి రాసుకొని తగ్గించి రాయించాడో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన ఇంట్లో చేర్చుకుని ఉద్యోగం పోయినా చెప్పండి కూర్చోబెట్టి మేపుతున్నారు. రోజుకు ఒకరు భోజనం పెడుతున్నాడు, రోజుకు ఒకరు కూర పంపిస్తున్నాడు. ఇంకేంటి ఆయనకి ఉద్యోగం పోయిన బాధ ఏమి? ఇక్కడ ఒక విషయం మీరు గమనించలేదు. ఆ మేనేజరు 100కి 100 మణుగుల నూనె కదా ఇవ్వాల్సిన మా యజమానికి, 50 మణుగులను రాసుకుని 50 మణుగులు నాకు ఇచ్చే అన్నాడా? అనలేదు. మీరు గమనించాలన్నమాట. 100 తూములు గోధుమలు కదా, 80 తూములు గోధుమలు అని రాసుకుని ఉన్న 20 తూములు గోధుమలు నాకు ఇచ్చే అన్నాడా? అనలేదు. ఎందుకంటే ఆయన మనుషులను సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నామా? ఆ మనిషి ఉద్యోగం పోయిన తర్వాత మేనేజర్ ఏం చేసిన, ఆ మనిషి నాకు పలానా సమయంలో ఇంత మేలు చేసావు కదా, రండి ఒక రోజు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అంటే, ఉద్యోగం పోయినా ఆయనకి కొడుకుకి ఖాళీ లేకుండా ఫుడ్ మాత్రం శుభ్రంగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ. అవునా? అలాగూ ఇంత తెలివిగా గృహ నిర్వాహకుడు ఆలోచించినప్పుడు మీకున్నటువంటి అన్యాయపు సిరిని దేవుని కొరకు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? దేవునికి ఎందుకు ఇవ్వటం లేదు? దేవుని సేవకు ఎందుకు వాడటం లేదు? ఇస్తే ఒక ఆత్మ రక్షించబడితే, ఇదిగో నేను రక్షించబడటం పలానవా ఖర్చు పెట్టిన ఖర్చే కదా నాకు కారణం అని నిన్ను అడిగి నీ కోసం చెబితే నీకు దేవుని ఎదుట ఏమొస్తుంది చెప్పండి? ప్రశంస. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా దేవుని ఎదుట ఏముంటుందమ్మా? ప్రశంస ఉంటుంది. అందుకే అన్యాయపు సిరి వలన మనుషుల్ని ఏం చేయమన్నాడు? సంపాదించుకోండి. ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది, కానీ స్నేహితులు మాత్రం మిమ్మల్ని ఏం చేయరు? వదిలిపెట్టరు. మిమ్మల్ని నిత్యమైన నివాసంలోకి ఏం చేస్తారు? చేర్చుకుంటారు. నిత్యమైన నివాసంలోకి చేర్చుకుంటారు. చూసారా? తెలివిగా ఆలోచించి ఉద్యోగం పోయిన తర్వాత నా బ్రతికేలాగా, నాకు అందరూ నాకు భోజనం పెట్టాలంటే నేను ఏదో ఒక వారికి మంచి చేయాలని చెప్పి ఈ పని చేశాడు. వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ మేనేజర్ని లోపలికి ఇంట్లోకి ఆహ్వానించి ఏదో వారికి కలిగింది పెడుతూ అలా పోషిస్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిరి అన్యాయమైందే కాదంటున్నది బైబిల్, అది స్పష్టంగా చెప్పింది. కానీ ఆ అన్యాయపు సిరితో కూడా మనం ఏం చేయొచ్చు? స్నేహితులు సంపాదించవచ్చు. ఆ స్నేహితులు ఎవరు కాదు? మన సహోదరులు, తోటి సంఘ బిడ్డలు, మన సహవాసంలో ఉన్నవారు, మన దేవుని యొక్క నడిపించిన వారు. అంతేనా? ప్రభు అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోకండి, పరలోకమందు మీ ధనాన్ని ఏం చేయండి అంటే, మీ అకౌంట్ పరలోకంలో వేసేస్తారా? మీ అమౌంట్ పరలోకానికి పంపించేస్తారా? ట్రాన్స్ఫర్ చేసేస్తారా? వెళ్తుందా? మాట్లాడండి. ఇక్కడ రూపాయి అమెరికాకే వెళ్ళటం లేదు. మీరు రూపాయి తీసుకుని అమెరికా వెళ్ళండి, అక్కడ మారుతుందా? మారదు. మరి అలాంటప్పుడు మీ ధనం పరలోకానికి ఎలా జమ అవుతుంది? భూమి మీద దేవుని కొరకు ఖర్చు పెడితేనే అది అక్కడ ఏమవుతుంది? జమ అవుతుంది. అదవుతుందమ్మా. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా కుడి వైపునున్న వారి చేత, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తన కుడివైపు ఉన్న వారిని వచ్చి మాట్లాడుతూ ఆఖరికి మాట చదువుకుని ముగించుకుందాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. ఎందుకు ఇచ్చాడు ఆ రాజ్యాన్ని వారికి అంటే, ఆయన చెప్తున్నాడు, నేను ఆకలి కొంటే మీరు నాకు ఏం చేశారు? ఆహారం పెట్టారు. నేను దప్పిక కొంటే నాకు దాహం ఇచ్చారు. నేను వస్త్రహీనుడైన ఉంటిని వస్త్రాలు ఇచ్చారు. దిగంబరి ఉంటే వస్త్రాలు ఇచ్చారు. రోగినై ఉంటే పరామర్శించారు. అంటే మేమా ప్రభువా, నీకెప్పుడు చేస్తాం ప్రభు ఇవన్నీ అంటున్నారు వాళ్ళు అమాయకంగా. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు నాకు డైరెక్ట్గా చేయలేదయ్యా, ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేశారు, మీరు వారికి చేస్తే నాకును. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సహోదరుడు కీడు చేస్తే, ఒకరికి కీడు చేస్తే దేవునికి చేసినట్టే. సహోదరుడికి ఒకటి మేలు చేస్తే మీరు చెప్పండి దేవునికి చేసినట్టే. అర్థమవుతుందమ్మా? మనం కీడు చేస్తే దేవుని చేసినట్టే, మేలు చేస్తే దేవుని చేసినట్టే. అందుకే ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసేది కనుక నాకు నువ్వు చేసినట్టే, అందుకేనయ్యా మీకు ఈ రాజ్యాన్ని ఇస్తున్నాను పరలోకాన్ని అని వారికి పరలోక రాజ్యంలో చోటిచ్చాడు. అర్థమవుతుందమ్మా?
అని సంపాదించాడు. అన్యాయపు సిరి అయినా కొంతమంది స్నేహితులు ఏం చేశారమ్మా? సంపాదించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆనాడు కూడా ఉంటూనే ఎవరు? ఇస్కరియోతు యొద్ద 30 వెండి నాణాలు. ఎంత? 30 వెండి నాణాలకి యేసుప్రభుని అమ్మేశాడు. యేసుప్రభుని అమ్మేశాడు. అమ్మేసినోడు బయటోడు కాదు, నేను నమ్ముకున్న నా విహితుడు అంటాడు బైబిల్లో, కీర్తన గ్రంథంలో 47 కీర్తనలో. నేను నమ్ముకున్న మనల్ని ఎవరు మోసం చేయగలరు? మనం నమ్మని వాడు, మన తెలియని వాడు, పరాయి వాడు మనల్ని మోసం చేయడు. మనం ఎవరినైతే నమ్ముతాం వాడే మనం మోసం చేస్తాం. అందుకే నేను నమ్మిన నా విహితుడే నన్ను తన్నడానికి తన మడిమెత్తాడు. ఎవరో కాదు, ఇస్కరియోతు యూదా గురించి ప్రవచనం ప్రవచిస్తున్నాడు. అన్యాయపు సిరి కోసం ప్రాకులాడాడు. పోనీ సంపాదించుకున్న వాడితో మేడలు ముద్దులు కట్టుకున్నాడా? భార్య పిల్లలతో సుఖంగా బంగారంలో తొలుతూగాడా? నోట్ల కట్ట మీద ఏమైనా పడుకున్నాడా? ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా. ఏంటంటే ఆయన బ్రతుకు చివరికి అంటే ఉరి పోసుకుని తీసుకున్న ధనాన్ని వెళ్ళి పారేశాడు దేవాలయంలో. ఉరి పోసుకుని నడుము బద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఇంత భయంకరమైన చావు ఎందుకు వచ్చింది? దేని కొరకు ఎగబడ్డాడు? అన్యాయపు సిరి. దేని కొరకు? మనుషులు సంపాదించుకున్న, స్నేహితులు ఈ ఆలోచన లేదు. దేంతో? ఎంతసేపు ధనం సంపాదించుకున్నాడు. ధనం అవసరమే. నీ పొట్ట పోషించబడాలన్నా, నీకు వస్త్రం కావాలన్నా, నీకు ఇల్లు కావాలన్నా ఏం అవసరం? ధనం అవసరమే. కానీ అదే ప్రాముఖ్యము కాదు. దేవుని కంటే అదే ప్రాముఖ్యమైంది కాదు. దేవుని కంటే నువ్వు ధనానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? ఆస్తిపరుడు, ధనవంతురాలు కావాలనుకుంటున్నావా? అయితే నీకు దేవుడు వద్దన్నమాట. నాకు దేవుడు కావాలనుకుంటే నీకు ధనము లేకపోయినా నువ్వు బ్రతకగలవు. లేదు, నాకు ధనమే కావాలనుకుంటే నీకు దేవుడు ఉండడు. ధనం ఉన్న చోట దేవుడు ఉండడు, దేవుడు ఉన్న చోట ధనం ఉండడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా కన్నత